श्रीराम जय राम जय जय राम। 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 భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, హనుమత్ చరితామృతము అనేటువంటి పరంపరలో శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క జీవితం గురించి, వారి జన్మ, వారి యొక్క ప్రాభవము, వారి యొక్క విశేషమైనటువంటి శక్తి గురించి తెలుసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇతం భాగంలో మనం ఇంద్రుడు యొక్క వజ్రాయుధం యొక్క దెబ్బకు హనుమంతుడు ఎంత బాధపడ్డాడు, తదనంతరం జరిగిన కథాగమనాన్ని తెలుసుకున్నాం. అంటే ఆయన దవడకు దెబ్బ తగలడం వల్ల ఆయన హనుమంతుడు అనేటువంటి నామం ఆయనకి అనుగ్రహించబడింది. తదనంతరం వాయుదేవుడు కోపంతో లోకాలన్నిటినీ అల్లకల్లోలం చేయడం, బ్రహ్మగారు అందరినీ కూడా సమన్వయపరచడం, అందులో భాగంగా వాయుదేవుడు తృప్తి పడేటట్లు ఆంజనేయ స్వామికి, బాల ఆంజనేయ స్వామి వారికి వరాలివ్వండి అని బ్రహ్మగారు చెబితే, అంతట సహస్రాక్షుడైన ఇంద్రుడు దవడ దెబ్బతింది కాబట్టి కపిశార్దూలుడు హనుమంతుడు అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు అని చెప్పి తన వజ్రాయుధం అతన్ని ఏమీ చేయజాలదు అని చెప్పి అనుగ్రహిస్తారు. తదనంతరం సూర్య భగవానుడు జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చీకటిని పోగొట్టే భగవంతుడైన సూర్యుడు తన తేజస్సులో శతాంశాన్ని స్వామికి అనుగ్రహించారట. ఇదే కాకుండా ఆంజనేయ స్వామి వారికి శాస్త్ర అధ్యయన శక్తి కలిగినప్పుడు శాస్త్ర ప్రదానం చేశారట. అంటే గురువు, ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరమ్మా అంటే సూర్యుడు. వరుణుడు ఆంజనేయ స్వామికి 10,000 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన పాశం వల్ల గాని నీటి వల్ల గాని మరణం కలగదని వరమిచ్చాడు. మన యమధర్మరాజు గారు ఆంజనేయ స్వామి వారికి దండం వల్ల అవధ్యత్వం, ఎల్లప్పుడూ రోగం లేకపోవడం అనేటువంటి వరాలిచ్చారు. కుబేరుడు యుద్ధంలో విషాదం ఉండదని, తన గద యుద్ధంలో అతన్ని వధించదని వరమిచ్చాడు. పరమేశ్వరుడు కూడా తన వల్ల గాని తన ఆయుధాల వల్ల గాని అతడు సంహరించబడడని పరమవరమిచ్చాడు. బ్రహ్మగారు అనేక బ్రహ్మ కల్పాలకు దీర్ఘాయువై మహాత్ముడుగా ఆంజనేయ స్వామి ఉంటారని, చిరంజీవిగా వర్ధిల్లుతారని ఆశీర్వదించారు. శిల్పి శ్రేష్ఠుడైన విశ్వకర్మ కూడా బాలసూర్యుడిలా ఉన్న శిశువును చూచి తాను నిర్మించిన దివ్యమైన శస్త్రాలు కూడా అతన్ని యుద్ధంలో సంహరించవు, చిరంజీవి అవుతాడు అని వరమిచ్చాడు. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సకల దేవతల యొక్క ఆశీర్వచనంతో ఎంతో చక్కగా విశేషమైన శక్తితో భక్తితో రామబంటుగా అలరారుతున్నటువంటి మన ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య చరితమును తెలుసుకునే అదృష్టం మనందరికీ పరమాత్మ కృపతో లభించింది. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. తరువాయి భాగంలో మరిన్ని కథాంశాలు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి వారి బలానికి సకల దేవతల అనుగ్రహమే కారణం. జై శ్రీరామ్. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాంశాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ